అంజూరపు చెట్టు. ఆకలి ఉన్నాడు కనుక ఆ చెట్టు పచ్చగా ఆకులు కాసి ఆకులు వేసి పచ్చగా కనపడుతుంది ఆ చెట్టు. ఆ చెట్టుని చూసి ఆకలి అయ్యి ఆ చెట్టులోకి వెళ్ళి ఆ చెట్టుని వెతికాడు, పళ్ళు ఉంటాయేమో తిని ఆకలి తెచ్చుకున్నామని వేసి. కానీ చెట్టు పచ్చగా ఉంది కానీ ఫలాలు మాత్రం లేవు. చెట్టు పచ్చగా ఉంది, ఆకులు ఉండేది పచ్చగా ఉంది. వాస్తవం ఏంటంటే అంజూరపు చెట్టు ఆకులు ఉంటే కాయలు ఉంటాయి, ఆకులు రాలిపోతే కాయలు కూడా ఆ చెట్టుకి. అయితే మరి ఈ చెట్టు ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. కాయలు లేని చెట్టు ఇంకా ఎందుకు త్రోవ పక్కన? ఇది ఎందుకు ఆకులు రాసింది, ఆకులు వేసింది, ఎందుకు ఎంత పచ్చగా ఉంది కానీ ఫలాలు లేవు, నా ఆకలి తీర్చని చెట్టు ఎందుకని చెప్పి తక్షణం ఎండిపోమన్నాడు. అంతే, అది ఎండిపోయింది. అంటే దాని భావం ఏంటంటే చెట్టు మానవుడికి సాదృశ్యం. చెట్టుకు ఆకులు ఉంటే ఫలాలు ఉండాలి, కానీ మానవుడు చెట్టు లాంటి కానీ చెట్టు అవుతుంది కానీ ఫలాలు మాత్రం లేవు. ఆకులైతే ఉండి పచ్చదరా కానీ ఫలాలు లేవు. ఫలాలు లేని ఏ చెట్టు కూడా ఆయన నరికేస్తాడు, ఎండిపోమని చెప్పేస్తాడు. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులు కూడా చాలా మంది వేషధారులుగా ఉన్నారు. పైకి క్రైస్తవులుగా వేషం వేసి ఉంటున్నారు, అంటే ఆకుల్లాగా ఉన్నారు కానీ కాయలంటే ఫలాలు లేవు. ప్రార్థనా ఫలం, పరిశుద్ధాత్మ అనే ఫలం, ప్రేమ అనే ఫలం, సాత్విక అనే ఫలం, అసలు ఆ అధ్యాత్మ అనే ఫలం, ఆ దీర్ఘశాతం అనే ఫలాలు, అసలు ఆత్మ ఫలం అంటూ ఏమీ లేవు. కానీ కేవలము అందరు ఎట్లున్నారంటే ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా పచ్చగా కనపడుతున్నారు. అంటే పచ్చదానం దేనికంటే అది వేషధానం కనపడుతున్నారు కానీ ఫలాలు లేని చెట్టు ఉపయోగం ఉంది. నువ్వు ఎంత చెట్టు పెంచినా ఆ చెట్టు ఫలాలు లేకపోతే అన్నాడు, నరికేమన్నాడు. ఈనాడు కూడా మనకి ఎన్ని ఫలాలు లేకుండా ఎంత పచ్చగా ఉన్నా ఒక దేవుని ఎప్పుడు ఈ చెట్టుని ఎండిపోమంటాడు, ఎండిపోతాడు. ఎండిపోవటం అంటే చచ్చిపోవటం. ఇక మనం బ్రతకం కనుక బ్రతకం, చచ్చిపోతాం. కనుక ఈ కడవద్దునాల్లో మనము పచ్చగా ఉండకూడదు కానీ ఫలాలు కనుగొనాలి. వేషధారులుగా ఉండకూడదు కానీ దేవునికి ఇష్టమైన ఫలాలకు మనం అందించే వారికి ఉంటే ఆయన చూసి మనం చూసి సంతోషపడతాడు. ఆయన ఆకలి తీర్చడం కనుక ఆయన మనం ఆశ్రదిస్తాడు. మరి అటు ఆశ్రదం రావాలంటే అంజూరపు చెట్లు లాగా మనం వేషధారులుగా బ్రతకూడదు. అది వేషధారుగా బతికిన కనుక దాన్ని ఎండిపోమన్నాడు. అందుకే మత్తయి సువార్తలో కూడా 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పిన మాట కూడా అదే. అరణ్యంలో కేకలు వేసుకుంటూ వచ్చాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పాఠం చేస్తా కేకలు వేసుకుంటూ వచ్చాడు. మీరు మారు మనసు దగ్గర ఫలము ఫలించండి, మీరులా చుట్టూ వేరిన బదల ఉంచబడింది. అది మంచి ఫలం ఫలించకపోతే నరికి దాన్ని అగ్నిలేస్తా అన్నాడని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెట్టు మానవుడే కనుక ఈ కడవదనాల్లో ఒక్క ఫలమైనా ఉండాలి మనలో. ఒక్క ఫలమున్నా ఆయన చచ్చిపోమని అనడు, ఎండిపోమని అనడు. ఒక్క ఫలమన్న మనలో ఉండాలి, ఏదో ఒక ఫలం. అంటే గలతీ రాసిన పత్రికలు చెప్తుంది 5వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది. అదే అన్నాడు 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఫలాలు చెప్పలేదు కానీ ఆత్మ ఫలం అన్నాడు. ఒక ఫలములో అంటే ఒక కాయలోని ఆ 9 మనసత్వాలు ఉన్నాయి ఆ ఫలంలో. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మ ఫలం అంటే ఒకటే, ఫలాలంటే అనేకం.
కానీ ఫలం ఉంటే కనుక ఫలాన్ని అంటున్నారు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, అది ఒకటి ప్రేమ ఉండాలి, సంతోషము, అందులో సంతోషం ఉండాలి, సమాధానము, మూడోది సమాధానం ఉండాలి, దీర్ఘశాంతము, నాలుగోది దీర్ఘశాంతం, దయాళత్వము, ఐదు దయాళత్వం ఉండాలి, మంచితనము, ఆరోది మంచితనం ఉండాలి, విశ్వాసము, ఏడవది విశ్వాసం ఉండాలి, సాత్వికము, ఎనిమిదవది సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహము, తొమ్మిదవది ఆశా నిగ్రహం. ఈ 9 తనలు ఒకే ఫలంలో ఉండాలి. అంటే చెట్టు మనమే, ఆ చెట్టులో ఉన్న ఒక్క ఫలము చాలు. ఆ ఒక్క ఫలములోనే తొనలు ఉంటాయి. అది దానిమ్మ, అది మామూలుగా బస్తాయి కాయ అయినా, నారింజ కాయ అయినా, కమలాకాయ అయినా, అది ఏ విధంగా తొనలు కలిగి ఉంటాయో మనము కూడా అట్లాగే ఆ తొనలాగా మనలో ఈ 9 ఉండాలి, అనుభవం ఉండాలి. ఆ ఒక్క ఫలము చాలు, ఆ ఒక్క ఫలం ఉంటే చాలు, అన్ని దాంట్లో ఉండట్టే. నేను స్వతం చెప్పండి, ఈయన ఒక్క ఫలం ఉంటే ఆ ఫలములు అన్ని తనలో ఉన్నట్టే. ఫలం లేకపోతే తనలో ఉండదు. ఎందుకు ఈ కడవ దినాల్లో మనము ఫలించే వారిగా, ఫలించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు, ప్రభు ఆశపడుతున్నారు. దినదినము చూస్తుంటే రాను వీళ్ళందరూ కూడా ఆత్మీయులు దిగజారిపోకుండా ఉండాలని, దేవుని పాపానికి మనం వెనుకాక ఉండాలంటే మరి ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. ఆయన మాట మనం వింటే ఒకవేళ మనం ఎండిపోయినా, మనం బలహీనమైపోయినా, ఇక మన పని అయిపోయింది అనుకున్నా కూడా ఆయన మనము సిగులు పెట్టినట్టుగా చేస్తాడు. చదవండి ఆ మాట. ఏ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఏ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. నరకబడిన ఇప్పుడు వృక్షము నరకబడిన అది తిరిగి చిగురుచునని, దానికి లేత కొమ్మలు వేనని నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను. ఎందుకు అది చిగురుస్తుందంటే, ఎందుకు అది లేత కొమ్మలు మళ్ళీ లేస్తుందంటే, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చిరిగిపోయినను, నీటి వాసన మాత్రం చేత అది చిగురుచును. అంటే దాని అయిపోయినా ఆ చెట్టు ఎందుకు చిగురుస్తుందంటే నీటి వాసన మాత్రం చేతని అన్నాడు. నీరనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో ఆ వ్యక్తి చెగిపోయినా, ముసలోళ్ళు అయిపోయినా, వ్యాధి వచ్చి కోమాలకు వెళ్ళిపోయి చచ్చిపోతున్నా, ఆ నీటి వాసన మనలో ఉంటే దేవుడంట చిగింపజేస్తాడు. నీటి వాసన ఉండాలి. ముద్దు చిగిపోయింది, ఏర్లు పాతికెళ్ళిపోయి ముద్దు చిగిపోయింది, ఇసుగుడు లేదు ఇకని. అయినను అది ఎంత ముసిగిస్తుందంటే దానికి ఏముందంట, అది పాస్టర్ గారు కూడా అయిపోయింది, బతకానికి కారణం ఏంటంటే నీటి వాసన ఉంది. నీటి వాసన అంటే వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఆమెని బ్రతికించింది. నేను స్తోత్రం చెప్పండి. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధల్లో నాకు ఇది నెమ్మది. అందుకే మనకి ఇప్పుడు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, మనం చచ్చిపోతాం అనుకున్న టైంలో కూడా ఎందుకు మనం బ్రతుకుతున్నామంటే, ఒకటి సంఘం చేసే ప్రార్థన, 2 దైవజనులు శాఖలు చేసే ప్రార్థన, 3 మనలో ఉన్న ఆ నీటి వాసన వాక్యము. ఆ వాక్యమే మనను బ్రతికిస్తుంది. ఆ వాక్యం బతికి. అందుకే దుష్టులు ఆలోచన నడవక, పాపం మార్గం నిలవక, అపాసన కూర్చొని చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రం నందు మనం దేవరాజ్యం నేను ధ్యానిస్తూ ఉంటే వాడు ధన్యుడు, అతను నీటి కాల నాటబడి అనిస్తాడు, చెల్లిస్తాడు. అందుకే చిగిపోయిన మొద్దులాగా పాస్టర్ అయిపోయినా దేవుడు మళ్ళా బ్రతికించాలంటే ఏముంది, అది నీటి వాసనగా వాక్యం ఉన్నది. హల్లెలూయా. వాక్యమే బ్రతికించే, వాక్యమే బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నీ వాక్యమే
వాక్యం ఇక్కడ కూర్చుని అందరూ బతికించింది. బతికింది అదంటారా? లోసభని వాక్యం బతికించింది, మరిన్ని వాక్యం బతికించింది, మా పెద్ద కోళ్ళ వాక్యం బతికించింది, నా పెద్ద కొడుకుని వాక్యం బతికించింది, చిన్నమ్మని వాక్యం బతికించింది, ఎలేషన్ వాక్యం బతికించింది, నన్ను వాక్యం బతికించింది, రాష్ట్రం గారిని కూడా వాక్యము బ్రతికించింది. వాక్యమే మన బ్రతికించేది. వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యం. అందుకే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని అర్థం ఉండేను, దేవుడే వాక్యమై ఉండేను. ఆ వాక్యమే కృపాస సంపూర్ణంగా శ్రేయగారి మన మధ్యకి వచ్చి నివసించాను అన్నారు. వాక్యమే బ్రతికించింది, చీపోయే బ్రతులన్నీ బ్రతికించింది. ఇందాక అమ్మాయి కూడా పాడింది దీనదర్శిలో. మరి నిజంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు, గుర్తు లేనప్పుడు ఆ పాట పాడి నాకు చెబుతుంది. అలాగే మనం అందరూ మన బతుకులు చీపోయినా మన బతుకులు దేవుడు బతికించి ఇంకా సత్యం ఉంచాడంటే ఆయనకి ఎన్ని కృతంతాస్తులు చెల్లించినా నేను నడుస్తున్నాయి ఉన్నాను. కనుక వేషధారణ బ్రతుకులు కడవద్దన్నది మనము బ్రతకుండగా ఆయన వాక్యం నీరు మనం జీవిస్తూ ఉంటే ఆ నీరే మనం చిగిపోతున్నా, మనం ఎండిపోతున్నా సిగురింపజేస్తుంది. ఆ సిగురింపజేసి ఆ నీటి వాక్యంలో మనం జీవిద్దాం. అందుకే యేసన్న గారు మహాభక్తుడు పాడిన పాట, మూడు బారిన జీవితాలను సిగురింపజేసే దేవుడు. చీలిపోయిన మొద్దును నలబడిన తర్వాత అది మొద్దు సిగించిన, ఆ ఏర్లు పాతికెళ్ళిపోయిన ఆ మొద్దు మళ్ళా చిగిపోయింది. ఆ నీటి వాసన దేవుడు దాన్ని చిగురింపజేసి లేత కొమ్మల వలె చేయుగాక. ఆ లేత కొమ్మలా చేయడానికి దేవుడు ఆ నీటి వాసన ఉన్నమాటి పాస్టర్ గారిని బ్రతికించాడు, మనందరినీ కూడా బ్రతికించాడు. కనుక మనం వేషధార బ్రతుకు బతకొద్ది కడవద్దు నాలో. వేషధారైన బ్రతుకు ఏ బ్రతుకు? అది వేషధార. అంటే క్రైస్తవులను చెప్పుకున్నారు కానీ క్రైస్తవుల్లో వాసన లేదు, నీటి వాసన. కానీ క్రైస్తవులుగా మనం బ్రతకాలంటే కడవద్దన్నాళ్ళు వాక్యం ఆదరణ చేసుకుని బతికితే మనం ఎంత చీపోయిన దేవుడు మన దాన్ని చేస్తారు. అంటే కృపాది నా పరమతాన్ని ఇవ్వాలని చనిపోయి తన దాసులు బ్రతికించిన దేవుడు ఇంకా ముందు కాలం అంతా 300 ఏళ్ళుగా దేవుడు బ్రతికించాలని. అలాగే వాక్యం ఉన్న మనందరం కూడా మనం కూడా నీటి వాసన వచ్చి సిగురింపజేసి లేత కొమ్మల వలె మనం అందరం కూడా వదిలేతానికి ఆయనకి ఇష్టమైన ఫలాలు కలిగి ఆయన ఆకలి తీర్చేవాడిగా ఆయన ఆశలు దీవులు పొందుకునేలాగా మనము జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరిలో నీరు గట్టి కళ్ళింపు చేయను కాక ప్రార్థన చేసుకుందాం.